హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా వినాయక చవితి స్పెషల్ రెసిపీ పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా బెల్లంతోనమాట. అయితే ఈ బెల్లం పాల తాలికలు చేయాలంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మనం పాలల్లో బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోతాయేమో అని చెప్పి. సో పాలు విరగకుండా చాలా కమ్మగా ఉండేటువంటి పాల తాలికల రెసిపీని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు జీడిపప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పాల తాలికల్లోకి అయితే జీడిపప్పు కిస్మిస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు మిగతా నెయ్యిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా 1/2 కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ తాలికలు ఉడికించుకోవడం కోసం అనమాట. అవి చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉండడం కోసం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ విధంగా పూర్తిగా బెల్లం కరిగిపోయి వాటర్ కొద్దిగా మరగాలండి. అలా మరుగుతున్నప్పుడు మనం వాటర్ వేసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండి వాడుతున్నానండి. అది కూడా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పిండి ఆడించుకున్నది అనమాట. మీరు కావాలంటే బయట షాప్లో దొరికే పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బియ్యపిండి వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాసేపటికి నీళ్ళన్నీ కూడా పీల్చుకుని ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి. అప్పుడు మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచేసుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇది బాగా చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు చేత్తో అంతా కూడా తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. వినాయకునికి చేసుకునే ఉండ్రాళ్ళు కూడా ఇదే విధంగా పిండి నొక్కించుకోవచ్చండి. అంటే 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు వాటర్ వేసుకుని సో పిండి అంతా కూడా బాగా ఒత్తుకుని ఈ విధంగా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని మనం తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మనకి మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తాలికలు చేసుకోవడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని అంటే బాగా చిన్నగా బాల్స్ లాగా తీసుకోవాలండి. ఫస్ట్ బాల్ లాగా చేసేసుకుని తర్వాత ఈ విధంగా తాలికలు చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. అవి కూడా మరి లావుగా కాకుండా కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అండ్ మన తాలికలు చేసుకునేటప్పుడు చేతికి నెయ్యి కానీ లేదంటే పిండి కానీ చల్లుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే మనం పిండి ఉక్కించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఉడికించుకున్న పిండిలో 1/2 వంతు వచ్చేసి తాలికలు చేసుకున్నానండి. తర్వాత 1/2 వంతు వచ్చేసి ఉండ్రాళ్ళు చేసుకున్నాను. అంటే ఈ పాయసంలో కొద్దిగా ఉండ్రాళ్ళు అలాగే తాలికలు 2 వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా, నేను ఇలా చేశాను. మీరు కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం తాలికల్లాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాయసం ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులో 3 కప్పుల పాలు వేసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 3 కప్పుల పాలు. అవి కూడా చిక్కటి పాలు అయితే కనుక ఈ తాలికల పాయసం చాలా కమ్మగా అండ్ రుచిగా ఉంటుందన్నమాట. అవి కూడా కాచిన పాలు కాకుండా పచ్చి పాలు తీసుకోవాలి. సో 3 కప్పుల పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు అంటుకోకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు పాలు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని నేను ఇందులోనే కొద్దిగా సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఈ తాలికల పాయసంలో సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటే చిక్కగా ఉండి బాగుంటుందన్నమాట. అందుకోసం 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని అరగంట ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి. అవి పాలల్లో వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టి వేసుకుంటే కనుక చాలా త్వరగా ఉడికిపోతాయి. అందుకోసం ముందుగా నానబెట్టాను. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. అప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ హోల్స్ ఉన్న మూత పెట్టుకున్నానండి. అందుకోసం పాలు పొంగకుండా ఉంటాయి. ఒకవేళ మీరు పెట్టే మూతకి హోల్స్ కనుక లేకపోతే ఇలా గిన్నెకి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే కనుక పాలు పొంగకుండా సగ్గుబియ్యం ఉడుకుతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోతాయండి. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. అండ్ వాటితో పాటుగా నేను ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలు కూడా వేసుకుని ఇప్పుడైతే గరిటె పెట్టకుండా ప్యాన్ని విధంగా కదుపుకుంటున్నాను. సో అన్నీ కూడా ఏమీ అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయని. తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టి ఉంచేయకుండా మధ్యలో ఒకసారి ఇందాకట్లాగే ప్యాన్ని కుదుపుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉడుకుతాయండి. సో మొత్తం 8 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనకు తాలికలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. చేతితో పట్టుకుంటే మనకి లోపల ఏమి గట్టిగా లేకుండా మెత్తగా ఉంటే కరెక్ట్గా ఉడికిపోయినట్టేనండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత
బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండిని ఉండలేమీ లేకుండా కూడా ఈ విధంగా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇది కలుపుకుని కనుక పాయసంలో వేసుకుంటే చిక్కగా ఉండి చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం రెడీ చేసుకున్న పాయసంలో ఈ బియ్యం పిండి మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని పైనుంచి కొంచెం మరీ ఎక్కువగా కాకుండా లైట్గా కలుపుకోవాలి. అంటే తాలికలు విరిగిపోకుండా ఉండడం కోసం. అలాగే బియ్యపిండి కూడా బాగా ఉక్కాలి కాబట్టి ఈ విధంగా ప్యాన్ని కదుపుకున్నా కూడా సరిపోతుంది. సో బియ్యపిండి మిశ్రమం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే ఈ విధంగా దగ్గరికి అవి బాగా చిక్కబడుతుందండి. సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడితో మనకైతే పాల తాలికలు రెడీ అయిపోయాయండి. బెల్లం ఎక్కడ అనుకుంటున్నారేమో. సో మనకి తాలికలు రెడీ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి అప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఇంకొక 1/2 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అయితే మనం బెల్లం వేసిన తర్వాత మరి ఎక్కువగా కలిపేయకుండా లైట్గా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ముందు బెల్లం వేసినప్పుడే వేసేసుకోవచ్చు, అప్పుడు నేను మర్చిపోయాను కనుక తర్వాత వేసాను. సో ఇవన్నీ వేసుకుని లైట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఆ వేడికి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. అలాగే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. సో 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత తీసుకుని చూస్తే మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయి ఈ విధంగా మనకి పాల తాలికలు చిక్కగా రెడీ అయి ఉంటాయి అన్నమాట. దీన్ని అయితే కనుక మా సైడు హారది అని పిలుస్తారు. అండ్ ఇందులో కొద్దిగా కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటాము. సో ఇప్పటికైతే మనకి పాల తాలికల రెసిపీ పాలు విరిగిపోకుండా ఎటువంటి పాకం పెట్టే అవసరం లేకుండా చక్కగా బెల్లంతో ఎలా చేసుకోవాలని చూసారు కదా. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.